ఒక సినిమా స్టైల్లో 10 లక్షలతో 15 లక్షలతోటి సీడీలు కూడా తయారు చేసుకున్నాను నాతోటి. నేను ఎవరికి ఆయన మోసం చేయాలి, ఇప్పటికి కూడా మోసం చెయ్యా. దేవుళ్ళే అన్ని దేవుళ్ళు, ఎన్ని దేవుళ్ళు ఉంటాయి ఒకసారి నాకు చెప్పు నువ్వు. బ్యాగులో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చుడే. ఒక 200 కంపెనీలకు రాసిన కావచ్చు మాట. నాకు ఒక టేబుల్ ఇచ్చేవన్నీ కూడా పెట్టుకుంటాను. నీవేం చేస్తున్నా రైటరే చేసుకున్నటోడే. అయితే నేను పైసలు పోగొట్టుకొని ఒక 15,000 రూపాయలు తీసుకొని స్టూడియో పోయినా. సొరకాయ మంచి బీరకాయ అది ముదురు తెగొరగదు బెండకాయ. ఫస్ట్ మీరు రాసిన పాట, అసలు పాట వైపు మీ ప్రయాణం ఎంత మొదలైంది? మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పాడేవాళ్ళ లేకపోతే మీకు? కీబోర్డ్ అంటే నా ఫ్రెండ్ మా ఏరియాలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుల లెక్క అత్తున్న మెల్ల. నా బాధ అంజన్నకు చెప్పుకున్నా. కొండగట్ట అంజన్నకు SVL అంటే సిరి వెంకట లక్ష్మణ ప్రొడక్షన్స్ రత్నం స్టూడియోలో మీరు వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడారు? మీరు రాస్తా అని చెప్తున్నారు కదా. అంజన్న ఓహో కొండగట్టు అంజన్న ఆగమాగా మేడికే బావా చూసి చూడనట్టు పోతా ఉన్నావు ఆగమాగా మేడికే బావా. సడన్గా పరిశాన్ అవుతుంది. ఇప్పుడు 1000 తీసుకొస్తే 10 నిమిషాలలో ఉండకపోతుండే. 40,000 రూపాయల దాకా మెల్లగా ఇంచుమించు 40,000 రూపాయల దాకా ఆయనకు రాజుడైన అన్నమై ఉన్నాడు. కానీ ఇన్ని వేలకి యాసెట్ పెట్ట రాసిరుతారు అని ముచ్చట కట్టే. నేను అక్కడ ఆ ఏరియాలో చాలా మటుకు నిర్మాతలల్లో బందీ అయిపోయినాను. చాలా చేసినా కానీ నేను పైసలు ఆపుకోలేదు, పడగొట్టుకున్నాను. నిజంగా చెప్పాలంటే అది ఆధికతే నిద్ర రాదు. అట్లాంటి టైంలోనే మీరు ఎంటర్టైన్ చేయడానికి కోసము ఇటువంటి పాటలు పాడతారు కదా. ఒక పాట అతివేలు సినిమా దగ్గర పనిచేస్తే బాగుంటుందని పెద్ద సినిమాలలో నటించిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు మన దగ్గర పనిచేసి మెమోరీలు అచ్చుడే దెబ్బ తగిలింది మాకు. చాలా మంది చాలా పాటలు పాడుతున్నారు, దాంట్లో వీడియోలు తీసి చాలా ఫేమస్ అవుతున్నారు. ఎట్లా ఉంటుంది కాంపిటీషన్? మాది కోట్లో యూస్ అన్నట్టే నానా. 8 పాటలు రాసి అందులో 2 పాటలు మీరు పాడి, మిగతా 6 పాటలు వేరే వాళ్ళు పాడారు. సీనాన్ని ఎవరు మొదటి కళాకారుడా కాదని వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళంతే.